హలో ఎవ్రీవన్, నేను మీ శాండీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ శాండీ. ఇక్కడ మా స్వీటీ మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఎంత క్యూట్గా ఉందో కదా. అండ్ ఈరోజు వీడియో దేనికోసం అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఇట్స్ గెట్టింగ్ రెడీ విత్ స్వీటీ. ఈసారి పర్ఫార్మెన్స్ ఎక్కడో చెప్పుకొని చూద్దాం. మీకు తెలియదు కదా, నేనే చెప్తాను. సో ఈసారి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ ఇన్ వీరంగూడ హైదరాబాద్ అనమాట. సో అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం 11 మెంబర్స్ అయితే వీళ్ళ డ్యాన్స్ అకాడమీ నుంచి వెళ్ళడం జరిగింది. ఈసారి మా స్వీటీ మేకప్ అయితే జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ చేసేసారు. ఎందుకంటే 11 మెంబర్స్లో లాస్ట్ మా స్వీటీనే కాబట్టి. లాస్ట్లో ఉంది కదా అని చెప్పి సరిగ్గా వేయరేమో అనుకున్నాను, బట్ మేకప్ అయితే బాగానే వేశారు. అండ్ అక్కడ ఐస్ దగ్గర కాజల్ అది పెట్టినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది, బట్ స్టిల్ ఐ షాడోతో దాన్ని కవర్ చేసేసారనమాట. చాలా అంటే చాలా బాగా కవర్ చేశారు. ఈసారి ఓవరాల్గా ఒక 30 to 40 మినిట్స్లో రెడీ అయితే అయిపోయింది. ఎందుకంటే ఈ డ్రెస్ రెంట్కి తీసుకొస్తారు కాబట్టి ఈజీగా వేసేయచ్చు. అండ్ మేకప్ కూడా జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ చేశారు. మేకప్కి డ్రెస్కి కలిపి 1500 ఛార్జ్ చేశారు వాళ్ళ డ్యాన్స్ టీచర్. బట్ మేకప్లో హెయిర్ సెట్ చేయడానికి మనుషులు రాలేదంట. సో వాళ్ళు మేడమే చేశారు. అండ్ పేరెంట్స్ కూడా హెల్ప్ చేశారు. ఎవరి పిల్లల్ని వాళ్ళు రెడీ చేశారు. మేము కూడా కొన్ని ఆర్నమెంట్స్ పెట్టేశాము. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఒక చిన్న పాప రెడీ అవుతుంది. అండ్ అటు సైడ్ అయితే రెడీ అయిపోయింది. వీళ్ళు కూడా అసలు భలే క్యూట్గా రెడీ అయ్యారు. బాగా రెడీ చేశారు అన్నమాట. లాస్ట్ టైం పర్ఫార్మెన్స్లో అయితే జస్ట్ డ్రెస్, హెయిర్ అండ్ పారాని పెట్టి పంపించేస్తే మొత్తం అంతా ఆర్నమెంట్స్ అవన్నీ వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళే బాగా రెడీ చేశారు. ఈసారి కూడా సేమ్ పారాని డ్రెస్, హెయిర్ చేసి పంపించేస్తే అక్కడ మేకప్ ఒకటే ఉందన్నమాట. సో హెయిర్ సెట్ చేయడానికి ఎవరు రాలేదు, అందుకని చెప్పి మేడం చేశారు. అలానే మేము కూడా కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. ఫైనల్గా మా స్వీటీ మేకప్ రెడీ అయిపోయింది. బొట్టు పెట్టేసి లైట్గా లిప్స్టిక్ పెట్టేసేసి ఫైనల్గా టచ్ అప్ ఇచ్చేసారు. సో సింపుల్ మేకప్ వితిన్ 5 మినిట్స్లో అయిపోయిందనమాట. స్వీటీ బ్యాక్ సైడ్ ఎల్లో అండ్ రెడ్ డ్రెస్తో ఇంకొక అమ్మాయి కనిపించింది కదా. సో తనైతే శివుడు క్యారెక్టర్ చేస్తుందనమాట. శివపార్వతుల డ్యాన్స్లో తను శివుడు. తనని కూడా మేకప్ బాగా రెడీ చేశారు. కమింగ్ అప్ వీడియోస్లో మీకు తన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. యూ కెన్ వాచ్ ఇట్. ఇక్కడ మా స్వీటీకి హెయిర్ సెట్ చేస్తున్నారు. అండ్ పాపడి బిళ్ళలు అవి సెట్ చేస్తుంటే నాకు అచ్చం లెక్క పారాయ్ అన్నట్టు చంద్రముఖి కనిపిస్తుంది. సో ఫుల్గా రెడీ అయ్యే వరకు చంద్రముఖిలానే అనిపించింది. మీకు తెలుసు కదా, మా స్వీటీ హెయిర్తో కష్టాలు మామూలుగా ఉండవు. ఆ మేడం అయితే ఆయిల్ పెట్టేసి తీసుకురమ్మన్నారు నెక్స్ట్ టైం రెడీ చేయడానికి. నిజంగా క్లాసికల్ డ్యాన్సెస్ చాలా గ్రేట్ అండి బాబోయ్. ఎందుకంటే అవన్నీ క్యారీ చేస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. చూసే వాళ్ళకి క్లాసికల్ డ్యాన్స్ కొంచెం బోర్గా కూడా అనిపించవచ్చు, బట్ స్టిల్ వాళ్ళ ఎఫర్ట్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ చాలా ఇంట్రెస్ట్తో చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది కూడా. మా స్వీటీ అయితే రెడీ అయ్యే వరకు కూడా కొంచెం డల్ ఫేసే పెట్టింది. కొంచెం డల్ అయిపోయింది, ఎందుకో తెలీదు. బట్ రెడీ చేసిన తర్వాత స్మైల్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ తను కూడా కొంచెం యాక్టివ్గా బాగానే ఉండిందనమాట. హెయిర్ బన్ సెట్ చేయడం కొంచెం కష్టం అయ్యింది మా స్వీటీకి హెయిర్కి. అండ్ ఆవిడైతే డ్యాన్స్ టీచర్ కొంచెం గట్టిగానే పిన్నిస్తో గుచ్చేశారంట. చాలా పిన్స్ పట్టాయి. పిన్లు పెట్టడమే సరిపోయింది హెయిర్ అంతా. అంత పెయిన్ వస్తున్నా సరే వాళ్ళ డ్యాన్స్ టీచర్కి చెప్పనే లేదు. మొహాట పడిపోయింది. మొహాటం చాలా ఎక్కువ అనమాట. సో వాళ్ళ మమ్మీతో అయినా చెప్పలేదు, బట్ స్టిల్ అలానే భరించింది. ఫైనల్గా హెయిర్ సెట్ చేయడం అయితే అయిపోయింది. మేడం ఒకసారి చెక్ చేయడానికి హెడ్ షేక్ చేయమని చెప్పేసి అన్నారనమాట. లూజ్గా ఉందా టైట్గా ఉందా చెక్ చేయడానికి. ఆబ్వియస్లీ ఆల్ క్లాసికల్ డాన్సర్స్ చేసేదే అది, చెక్ చేసుకుంటారు కదా ముందు, పర్ఫార్మెన్స్ ముందు ఆర్నమెంట్స్ అవన్నీ బాగా ఫిట్ అయ్యాయా లేదా అని చెప్పేసి. సో అలానే ఇక్కడ కూడా జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇదైతే మా స్వీటీ ఫైనల్ లుక్. మీకు ఈ అవుట్ఫిట్లో బాగుందా లేదా లాస్ట్ టైం బ్లూ కలర్లో ఉంది ఆ అవుట్ఫిట్లో బాగుందో కమెంట్ చేయండి. నాకైతే తనకి రెడ్ అండ్ మెరూనే బాగా సూట్ అయిందని అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ వాళ్ళ డ్యాన్స్ టీచర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు బిఫోర్ గోయింగ్ టు ద పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా రౌండ్ తిరగాలి, అలా రౌండ్ తిరగాలి అని చెప్పేసి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించేశారు. సో ఇంకా మనకి బీరాంగూడ వెళ్ళే టైం వచ్చేసింది, అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళే టైం వచ్చేసింది అనమాట.
ఇది భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి టెంపుల్. ఇక్కడే జాతర జరుగుతుంది. ఇది బీరంగూడలో ఉంది. ఇక్కడ ఏంటంటే టెంపుల్ లోపల మనకి ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పి వీడియో తీయడం కుదరలేదు. అండ్ జాతరను కూడా 4 o'clockకి వీళ్ళకి స్లాట్ ఇచ్చారు. సో ఆ టైంకి ఎక్కువ మంది రారు కదా, సో జాతర కూడా ఉన్న కొద్ది మందితోనే వీడియో షూట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇదంతా అక్కడ జరిగే జాతర సెటప్ అనమాట. సో ఇది జస్ట్ లైక్ మన తిరణాలు లాగానే ఉంటుంది. సో చాలామందికి ఏపీలో తిరణాలు జరుగుతూ ఉంటాయి కదా, సో అలానే తెలంగాణలో జాతరలు జరుగుతూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగా ఉంది. జైంట్ విల్లా సెటప్ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. జాతరలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన ఆదియోగి స్టాచ్యూ అనమాట. శివయ్యని ఈ రూపంలో దర్శించుకోవడం చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ఈషా ఫౌండేషన్స్లో ఎలా ఉంటుందో అలానే అచ్చంగా సేమ్ సెటప్ అయితే పెట్టారనమాట. ఇంకా ఇదైతే మన స్టేజ్. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగింది, శివ కళ్యాణం జరిగిందనమాట. సో అందుకే స్టేజ్ ఖాళీ లేదు. ఆఫ్టర్ దట్ కూడా దాని ముందే డ్యాన్స్ చేయమని చెప్పారంట. డాన్సర్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సో ఇచ్చిన టైం కంటే కొద్దిగా లేట్ అయిందంట. బట్ స్టిల్ ఎనీవేస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసి ప్రోగ్రామ్కి ముందు ఏవైతే స్టిల్స్ తీసుకోవాలో అవి పేరెంట్స్ అందరూ పిల్లల్ని అలాగా స్టిల్స్ తీసుకొని రెడీగా ఉన్నారు. వీళ్ళు డాన్సర్స్లో 3 మెంబర్స్కి హెయిర్ లీవ్ చేసి పెట్టారు. దేవతల్లాగా చేస్తున్నారు అనమాట, పార్వతీమాత స్వరూపాలలాగా చేస్తున్నారు వాళ్ళకైతే హెయిర్ జడేయకుండా హెయిర్ లీవ్ చేసి పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, శివయ్య కూడా మాకు దర్శనం ఇచ్చేసారు. వీళ్ళ డాన్సర్స్లోనే ఒక అమ్మాయిని శివయ్య లాగా రెడీ చేశారనమాట. పార్వతీదేవి అయితే త్రిశూలం పట్టుకొని వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ మా స్వీటీ అండ్ పార్వతీదేవి స్వీటీ పార్ట్నర్ హాయ్ చెప్తున్నారు. ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఇక్కడ మా స్వీటీని చూశారు కదా, ఇక్కడ ఏం చెప్తుందో గెస్ చేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ చూపిస్తానమాట. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.